నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక సంచిక ముందడుగుకి స్వాగతం. రోజు రోజుకి సమాచార హక్కు ద్వారా బయటపడుతున్న వాస్తవాలు ఎన్నో అక్రమాలను బయటపెడుతున్నాయి. కానీ సహ చట్టాన్ని ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలే కనిపించటం లేదు. అందుకే జిల్లాలో సమాచార చైతన్యాన్ని ముందడుగు పరిశీలిస్తోంది. సహ చట్టం ఎలా అమలవుతోందో ఈ వారం నుంచి విశ్లేషిస్తోంది. ఒక్కో అడుగేస్తూ సహ చైతన్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి సారు సామాన్యులకు కోతలు లేని విద్యుత్ ఇమ్మంటే ఎలాగూ ఇవ్వరు. మీ అధికారులు మీ కళ్ల ముందే భారీగా చేస్తున్న విద్యుత్ దుర్వినియోగాన్నైనా కనీసం అడ్డుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అధికారులు అర్హత లేకున్నా ఏసీలు పెట్టించుకుని పనులు వెలగబెడుతున్నారు. రోజుకి ఎన్నో లక్షల రూపాయల విద్యుత్ దుర్వినియోగం జరుగుతోంది. పట్టించుకోరా? చూసి చూడకుండా వదిలేశారా? సామాన్యులకు కోతలు, అనర్హులకు ఏసీలా? అనుమతులు లేకపోయినా కొందరు అధికారులకు ఏసీలు కావాలట. సమాచార హక్కు ద్వారా వెలుగు చూసిన కొన్ని వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. బాధ్యత రాహిత్యాన్ని బయటపెట్టాయి. అనుమతి, అర్హత లేకపోయినా ఏసీ యంత్రాలు ఏర్పాటు చేసుకుని చాలా మంది అధికారులు విద్యుత్ను కొల్లగొట్టేస్తున్నారు. కార్యాలయాల్లో కింది స్థాయి అధికారుల ఏసీ వాడకంపై వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఫోరం ఫర్ బెటర్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ సహచట్టం ద్వారా సమాచారం పొందింది. విద్యుత్ సంక్షోభంతో పంటలు ఎండిపోతున్నాయి. నిరంతరం కోతలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం విద్యుత్ని ఆదా చేసే మార్గాలు వెతకాలి. బదులుగా దారుణమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సామాన్యులకు కోతల్లేని విద్యుత్ ఇవ్వరటగాని అర్హత లేని అధికారులు ఏసీలు వాడుతుంటే మాత్రం పట్టించుకోరట. ఇదేం చోద్యం? అదనపు కార్యదర్శి స్థాయి అధికారికి మాత్రమే ఉండాల్సిన ఏసీలు కింది స్థాయి అధికారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని సహచట్టం ద్వారా బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అనుమతి లేని ఏసీ యంత్రాలు వేల సంఖ్యలో కనిపించాయి. విద్యుత్ భారీగా దుర్వినియోగమవుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 25% డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినాయండి. అదే అందులో భాగంగానే మన చీఫ్ సెక్రటరీ గారు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వు ద్వారా తెలిసింది ఏమంటే అడిషనల్ సెక్రటరీ అండ్ ఆ పై స్థాయి అధికారులే ఎయిర్ కండిషనర్ వాడుకోవడానికి అర్హులు అని తెలిసింది మాకు. బట్ ఇప్పటిదాకా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 85% అధికారులు ఆ అడిషనల్ సెక్రటరీ కంటే కింది స్థాయి అధికారులు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ మేము క్రోడీకరించి చీఫ్ సెక్రటరీ గారికి కూడా పంపించడం జరిగింది. వాటిని ఎవరైతే అర్హత లేదో అలాంటి ఎయిర్ కండిషనర్స్ని నిరోధించి ఈ పవర్ క్రైసిస్ నుంచి అధిగమించాలి. గవర్నమెంట్ నుంచి మనమే ఎగ్జాంపులరీగా ఉండాలి అని చీఫ్ సెక్రటరీ గారిని కోరటం జరిగింది. సమాచార హక్కు ద్వారా వచ్చిన వివరాలు అరకొరే. ఆ అరకొర సమాచారంలోనే ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారికి మాత్రమే ఏసీ గది కేటాయిస్తారు. హైదరాబాద్ హెచ్ఎండిఏలో 48 ఏసీ యంత్రాలున్నాయి. గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏకంగా 93 ఏసీలు. జీహెచ్ఎంసీ 6వ డివిజన్లోని ఈఈ కార్యాలయంలో 145 ఏసీలు. సచివాలయంలో ఏకంగా 748 ఏసీలు ఉన్నాయట. అంతమంది అదనపు కార్యదర్శి స్థాయి అధికారులున్నారా? ఒక్క రాజధానిలోనే ఇంత అధికార విద్యుత్ దుర్వినియోగమా? కొన్ని లక్షల రూపాయల విద్యుత్ని మింగేస్తున్నారు. వాటన్నిటికీ సరఫరా ఆపేస్తే ఎంతో మంది పేదల ఇళ్లకు నిరంతరం విద్యుత్ ఇవ్వచ్చు. ముఖ్యంగా రైతులకి 7 గంటల కరెంటు కాకుండా కనీసం 3-4 గంటలు కూడా ఇవ్వలేకపోవటం వల్ల, అది మధ్యరాత్రి, నడిరాత్రి 2 గంటలప్పుడు, తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఇవ్వటం వల్ల ఆ చీకట్లో రైతులు కరెంటు షాకు గురై చనిపోవటం, పట్టలేండిపోవటం, తద్వారా ఆత్మహత్యలు చేసుకోవటం మెయిన్ కలిసివేసిందండి నన్ను. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న అధికారులే దుర్వినియోగం చేయటం ఒక రకంగా నా ఉద్దేశంలో ఇది పవర్ థెఫ్ట్ కిందకే వస్తుందండి.
అర్హత లేని అధికారులు ఎయిర్ కండిషనర్స్ వాడటము. సో దానివల్ల నేను సమాచార హక్కు చట్టం కింద అడగటం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 38 ఏసీలకు అనుమతి ఉంది. కాగా ఉన్నవి 85. అంటే 47 ఏసీ యంత్రాలు అక్రమంగా సర్కారీ విద్యుత్ని మింగేస్తున్నాయి. తిరుపతి పట్టణాభివృద్ధి కార్యాలయంలో ఏసీలు 41. వచ్చిన అరకొర సమాచారంలో కొన్ని జిల్లాల వివరాలే లభించాయి. అసలు దుర్వినియోగం నష్టాల లెక్కేంతో రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి అధికారులు విచ్చలవిడిగా ఏసీలు ఏర్పాటు చేసి దర్పం ప్రదర్శిస్తున్నారు. ఈ సమాచారంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయటానికి ఫోరం ఫర్ బెటర్ లివింగ్ సంస్థ సిద్ధమవుతోంది.